కొత్త రేషన్ కార్డులకు అర్హుల ఎంపికపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. వీలైనంత త్వరగా అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది. అన్ని సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి చేసింది ప్రభుత్వం. దీంతో ప్రజా పాలనలో కొత్త రేషన్ కార్డు కోసం 20 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిని ఫైనల్ చేసే పనిలో ఉంది ప్రభుత్వం. అర్హులకు అన్యాయం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో దానికి సంబంధించి తెల్ల రేషన్ కార్డు అనేది మస్ట్ చేసింది. దాన్నే ప్రామాణికంగా తీసుకుంటుంది. ఇప్పటి వరకు ఏదైతే కాంగ్రెస్ అమలు చేస్తున్నటువంటి ఈ 6 గ్యారెంటీలు 4 గ్యారెంటీలు ఉన్నాయో దానికి సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ తెల్ల రేషన్ కార్డు ఎవరికి ఉంటే వాళ్లే అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది, వాళ్ళకే ఇచ్చింది. మనకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు వినియోగం గానీ, లేదంటే 500 సబ్సిడీకే గ్యాస్ సిలిండర్ గానీ, ఇట్లా ఏది తీసుకున్నా ఈ ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో పథకాలు దానికి సంబంధించి ఈ వైట్ రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుంటుంది. 2 రోజుల క్రితమే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా దీనిపైన ఒక కామెంట్ కూడా చేశారు. వైట్ రేషన్ కార్డునే మేము ప్రామాణికంగా తీసుకుంటున్నాము. గత ప్రభుత్వ హయాంలో చాలా మంది అర్హులు కాకుండా అనర్హులకు చాలా ఈ ప్రభుత్వ పథకాలు పోయాయి. ఎగ్జాంపుల్ దాంట్లో ఈ రైతు బంధుకు సంబంధించి ఒక ఉదాహరణ కూడా చెప్పారు. చెట్లు, గుట్టలు, రాళ్లు, రప్పలు ఉన్నటువంటి భూములకు, తర్వాత ఫామ్ హౌజులు ఉన్న వాళ్లకు, వ్యాపారవేత్తలకు ఈ రైతు బంధు అనేది ఇచ్చారు. అట్లా కాకుండా నిజమైనటువంటి అర్హులు ఎవరు, వాస్తవానికి ఈ పథకాలు ఎవరికి ఉపయోగపడతాయా అనే దానిపైన మేము ఆరాధీసి అలాంటి వాళ్ళకే ఎంపిక చేసి ఈ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని చెప్పేసి చెప్పారు. అందులో భాగంగానే ఈ రేషన్ కార్డులకు సంబంధించి కూడా, ఎందుకంటే ప్రతి పథకానికి ఈ వైట్ రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుంటున్నారు కాబట్టి ఈ వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఏదైతే ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారో ఆ ప్రజాపాలన కార్యక్రమంలో 1,28,00,000 దరఖాస్తులు ఈ 6 గ్యారెంటీలకు వస్తాయి. అందులో దాదాపు 20 లక్షల దరఖాస్తులు కేవలం ఈ రేషన్ కార్డుల కోసమే అందులో వచ్చాయి. సో వీటన్నిటి కూడా మళ్ళీ దీంట్లో చాలా మంది కూడా రేషన్ కార్డులు లేని వాళ్ళు ఉన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సాయంలో 10 ఏళ్లలో ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. చాలా మందికి కుటుంబాలు వేరువేరుగా అయ్యాయి, చాలా మంది పెళ్లిళ్ళు అయ్యాయి. సో ఎవరి ఫ్యామిలీ వాళ్ళకైంది. అయినా సరే ఎవరికి కూడా ఈ తెల్ల రేషన్ కార్డు లేదు. అలాంటి నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉంటారో ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు అందట్లేదు. సో వాళ్ళందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే ఈ వైట్ రేషన్ కార్డులు ఎవరెవరికైతే లేవో వాళ్ళందరికి సంబంధించి కూడా ఎవరెవరు నిజమైనటువంటి అర్హులు ఉన్నారు, ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, సో వారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారో దానిపైన పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు. ఆరాధించిన తర్వాత ఎవరెవరికి ఇవ్వాలి, ఎంతమంది ఉన్నారు, 20 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అవి కాకుండా అంతకంటే ముందే గత బీఆర్ఎస్ సహాయంలో చాలా మంది కూడా దరఖాస్తు చేసుకుని ఉన్నారు. అవి కూడా పెండింగ్ లో ఉన్నాయి. సో అవి ఇవి కలిపితే ఎన్ని అవుతాయి, ఇంకా ఎంతమందికి ఇచ్చే అవకాశం ఉంటుంది దానిపైన ఇప్పటికే కసరత్తు మొదలైంది. దానికి సంబంధించి ఆ సంబంధిత శాఖకు సంబంధించిన అధికారులతో కూడా సూచనప్రాయంగా దానిపైన ఒక ఆరా తీయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం సూచించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ వైట్ రేషన్ కార్డుకు సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకుంటా ఉన్నారు. మరి ఈ దరఖాస్తుల పైన ఆరా తీసిన తర్వాత దాంట్లో స్క్రూటినీ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో మరి ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఏంటనే దానిపైన ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే 4 గ్యారెంటీలు అమలు చేస్తా ఉంది. ఇక ఇవల్ల కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పథకం కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. కాబట్టి ఇది 5వ గ్యారెంటీ అవుతుంది. సో చాలా మంది కూడా ఈ ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో ఇందిరమ్మ ఇళ్ల కోసం చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి అందులో రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉంటారో ఈ ప్రభుత్వ పథకాలు అమలు చేసేదానికి నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్లకు అందకుండా పోతున్నారు. కేవలం ఈ వైట్ రేషన్ కార్డే రీజన్ అవుతుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా వీళ్ళైన తొందరలో ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. శ్రవంత్.